शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्युस्तं नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। कामकोटिमहापीठकामाक्षी पूतमूर्तये चन्द्रशेखररूपाय भक्ततीर्थाय ते नमः। अस्मत्श्रीगुरुचरणारविन्दाभ्यां नमः। अज्ञानान्तर्गहनपतितानात्मविद्योपदेशैस्त्रातुं लोकान् भवदवशिखा तापपापच्यमानानि मुक्त्वा मौनं वटविटपिनो मूलतो निष्पतन्ति। शम्भोर्मूर्तिश्चरति भुवने शङ्कराचार्यरूप। అద్వైత ఆచార్యుల యొక్క పరంపరలో మనం గత కొద్ది కాలంగా నారాయణం పద్మభవం వశిష్ఠం శక్తించ తత్పుత్ర పరాశరంచ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగీంద్ర మథాస్య శిష్యం శ్రీ శంకరాచార్య మథాస్య పద్మపాదంచ హస్తామలకంచ శిష్యం తం త్రోటకం వార్తికకారమన్యాన్ అస్మద్గురూన్ సంతతమానతోస్మి. ఆ అద్వైతాచార్యుల యొక్క పరంపరని మనకి చాతనేనంతలో చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున గోవింద భగవత్పాదుల వారి యొక్క చరిత్ర చెప్పుకున్నాం. ఈ రోజు నుంచి మనం ప్రారంభం చేసి జగద్గురు ఆదిశంకరాచార్యుల యొక్క చరిత్రని చాతనైనంతగా చెప్పుకోవటానికి ప్రయత్నం చేద్దాం. శంకరులు గనక ఈ భూమి మీద అవతరించి కనుక ఉండకపోయి ఉంటే మన యొక్క స్థితి చాలా దయనీయంగా ఉండేది అని చెప్పటంలో ఏమాత్రం సంశయం లేదు. ఎంచేతనంటే అనేక మంది మతాచార్యులు అనేక మతములు ప్రపంచంలో ఉన్నప్పటికీ మన యొక్క అద్వైత మతంలో అద్వైత పరంపరలో అద్వైతుల యొక్క ఆచార్యుల యొక్క సంప్రదాయంలో భక్తికి ఒక స్వేచ్ఛ అనేది ఉన్నది. కేవలం ఒక విష్ణువునే పూజించండి, లేదా శివుణ్ణే పూజించండి, లేదా గణపతినే పూజించండి అని రకరకాల మతాలు లోకంలో ప్రచారంలో ఉన్నప్పటికీ భగవత్పాదుల వారు వచ్చి చేత్తో ఒక ఎటువంటి అస్త్రశస్త్రములు కూడాను లేకుండా 72 నాస్తిక మతాల్ని వారు ఖండన చేసి అద్వైత సంప్రదాయాన్ని స్థాపించి వారు మనందరికీ కూడాను ఎంతో గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని కలగజేశారు అని చెప్పటంలో ఏమాత్రం సంశయం లేదు. వారు స్థాపించినటువంటి చతురామ్నాయ పీఠములే కాకుండా సర్వజ్ఞ మూలామ్నాయ పీఠం, కంచి కామకోటి పీఠం, ఆ పరంపర ఆనాటి నుంచి నేటి వరకు కొనసాగుతూ ఉన్నది. వారి యొక్క దివ్యానుగ్రహం చాలా గొప్పది. పరంపరగా వస్తున్నటువంటి ఎన్నో వ్యవస్థలు ఉన్నప్పటికీ అవి మధ్యలో అంతరించిపోయినాయి. కానీ శంకరులు స్థాపన చేసినటువంటి ఆ పరంపర నేటికి అవిచ్ఛిన్నంగా కొనసాగుతుంది అంటే వారి యొక్క అనుగ్రహం, వారి యొక్క తపశ్శక్తి, వారి యొక్క ఆలోచన చాతుర్యం, వారి యొక్క దక్షత అవన్నీ కూడాను దీని ద్వారా మనం తెలుస్తూ ఉంది. ఆయన మంచి ధీశాలి. అటువంటి వ్యక్తి భూమి మీద మళ్ళీ
లేరేమో అనిపిస్తూ ఉంటుంది. ఆయన ఒక గొప్ప అవతార పురుషులు. పాశ్చాత్య పరిశోధకుల యొక్క గణన ప్రకారం శంకరాచార్యుల వారు క్రీస్తు శకం 778 సంవత్సరంలో పుట్టి 820 సంవత్సరంలో సిద్ధి పొందినట్టుగా భారత చరిత్రకు సంబంధించిన ముఖ్య ఘట్టాలన్నింటిలో అన్నింటి విషయంలో లాగే ఈ కాల నిర్ణయం కూడా కొద్దిగా వివాదాస్పదంగానే కనిపిస్తూ ఉంటుంది. కొందరు పరిశోధకులు శంకరుల యొక్క కాలాన్ని క్రీస్తుపూర్వం 1, 2వ శతాబ్దాలు అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. చిరకాలంగా వస్తున్న ఈ కాల నిర్ణయ వివాదం తెగేది కాదు. ఇది అంత ప్రధానమైన విషయం కూడా కాదు. దీని జోలికి మనం వెళ్లకుండా శంకరాచార్యుల యొక్క జీవిత చరిత్రలు, ఆయన శిష్య ప్రశస్యులు చాలామంది వ్రాశారు. చిత్సుఖాచార్యులు అని ఆయన బృహత్ శంకర విజయం అని ఒక గ్రంథాన్ని రాశారు. అలాగే ఆనందగిరి అని వారు ప్రాచీన శంకర విజయం అనే పేరుతో శంకరుల యొక్క చరిత్రని ప్రకాశం చేశారు. అలాగే గోవిందనాథుడు వ్రాసినటువంటి కేరళీయ శంకర విజయం అని ఒక గ్రంథం ఉంది. అలాగే చూడామణి దీక్షితులు వ్రాసిన శంకర అభ్యుదయం అనే పేరుతో ఒక గ్రంథం ఉంది. ఇవన్నీ శంకరుల యొక్క జీవిత చరిత్రలే. శంకరాచార్య స్వామి వారిని గురించినటువంటి అనేక కథలు, అనేక గాథలు ఈ శంకర విజయాల్లో లభిస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం లభ్యమవుతున్నటువంటి శంకర విజయాల్లో మాధవాచార్యులు, పూర్వాశ్రమంలో ఆయన మాధవాచార్యులు, తర్వాత విద్యారణ్య స్వామిగా ప్రసిద్ధికెక్కారు. వారు రాసినటువంటి మాధవీయ శంకర విజయం అనే పేరుతో అన్నిటికంటే సుప్రసిద్ధంగా దీని యొక్క సంస్కృత మూలం, అలాగే తెలుగు యొక్క తాత్పర్యం కూడా మనకి లభిస్తూ ఉంది. ఈ వ్యాసంలో ఇచ్చిన శంకరాచార్యుల యొక్క జీవిత విశేషాలు మాధవీయ శంకర విజయం మీద ప్రధానంగా ఆధారితంగా ఉన్నాయి. మాధవీయ శంకర విజయాన్ని శుకబ్రహ్మ ఆశ్రమం ఏర్పేడు వారు విపులమైనటువంటి తెలుగు వ్యాఖ్యానంలో బృహత్ గ్రంథంగా ప్రచురించారు. అలాగే శతావధాని బ్రహ్మశ్రీ పిశుపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు వ్రాసిన సంక్షిప్త ఆంధ్రానువాదం కూడా మనకు గ్రంథంగా 120 పేజీలు శృంగేరి శ్రీ శారదాపీఠం వారు వెలువరించారు. పాఠకులు ఈ గ్రంథాలని కనుక చూసినట్లయితే అనేక విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. శంకర భగవత్పాదుల వారు కేరళలో కాలడి అనేటువంటి గ్రామం, ఇది ఎర్నాకులానికి, కొచ్చిన్కి సమీపంలో ఉన్నది. నంబూద్రి బ్రాహ్మణ కుటుంబంలో శివగురువు, ఆర్యాంబ అనేటువంటి దంపతులకి జన్మించారు. చిన్నతనంలోనే శంకరాచార్య స్వామి వారికి తండ్రి మరణించారు. తల్లి ఆ యొక్క బాలుడికి 5వ ఏట ఉపనయనం చేయించారు. ఆ తర్వాత భగవత్పాదుల వారు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి 3 సంవత్సరాల పాటు సాంగోపాంగంగా వేదాలన్నీ కూడా అధ్యయనం చేశారు. ఆయన మంచి ఏకసంథాగ్రాహి. ఆయన చిన్న వయసులోనే లోకులు ఆయన యొక్క ప్రతిభను చూచి ఆయన యొక్క అవతారం భగవద్ అవతారం అని పరిపూర్ణంగా భావిస్తూ ఉండేటువంటి వారు. ఆయన యొక్క బాల్య దశ గురించి ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. ఒకనాడు వారు భిక్ష కోసం ఒక పేదరాలింటికి వెళితే ఆయనకి ఇచ్చేందుకు ఏమీ లేక ఆ పేదరాలు సిగ్గుపడిపోతూ ఒక ఎండిపోయినటువంటి ఉసిరికాయని తీసుకొచ్చి భిక్షగా వేసింది. ఆమె యొక్క దారిద్ర్యం, ఆ దారిద్ర్య బాధ ధర్మబద్ధతో హృదయం కరిగిపోయి భగవత్పాదుల వారికి శంకరులు ఆశువుగా కనకధారాస్తవం చేసి ఆ మహత్తరమైనటువంటి స్తోత్రాన్ని కల్పించి స్తుతించారు. వెంటనే ఆ పేదరాలి ఇంట్లో బంగారు ఉసిరికాయల యొక్క వర్షం కురిసింది అని చెప్తారు. మరొకమారు వారు స్నానం కోసం నదికి వెళ్ళి ఆ సమయంలో తల్లిగారు కూడా స్నానానికి వెళ్ళింది. ఎండదెబ్బకి ఇల్లు చేరలేక బాధపడటం చూచి ఆయన ఆ నదినే స్తుతించి ప్రవాహ మార్గాన్ని మార్చి తన ఇంటికి దగ్గరగా తీసుకొచ్చారు. ఆ విధంగా ఏర్పరిచారు. పూర్ణా నది ఇవాళకి కూడా ఉన్నది అక్కడ.
ఇలాంటి సంఘటనల వల్ల ఆయన ముఖంలో వెలిగేటువంటి దివ్యమైనటువంటి తేజస్సు వల్ల, చిన్న వయస్సులో ఆయన సంపాదించినటువంటి అఖండ పాండిత్యం వల్ల, అలాగే ఆయన ప్రదర్శించిన శమదమాది గుణాల వల్ల ఆయన యొక్క కీర్తి కేరళ రాజ్యమంతా కూడాను వ్యాపించింది. అది తెలిసి ఒకసారి కేరళ దేశపు రాజు శంకరుల వారిని తన రాజమందిరానికి ఆహ్వానిస్తే, అప్పుడు తన యొక్క ఆశ్రమ ధర్మాలకి అది విరుద్ధమని శంకరుడు చాలా సున్నితంగా ఆ ఆహ్వానాన్ని తిరస్కరించారు. అప్పుడు ఆ యొక్క రాజే కాలడి గ్రామానికి వచ్చి ఆ బాలవటువుని దర్శించి వారికి సాష్టాంగ నమస్కారం చేశారు. విలువైనటువంటి అనేక కానుకలు కూడా సమర్పించారు, సత్కరించారు. తమకు పుత్ర సంతానం కలిగేలా అనుగ్రహించమని భక్తి శ్రద్ధలతో ఆ భగవత్పాదుల వారిని ప్రార్థించారు. శంకరులు ఆ యొక్క కానుకలన్నీ కూడాను సున్నితంగా తిరస్కరించి పుత్రకామేష్టి యాగం చేసి ఆ ఋత్విక్కులందరికీ కూడాను ఈ కానుకలన్నీ కూడాను ఇచ్చేయి అని ఆ రాజుకు చెప్పారు. వారు చెప్పినట్టుగా శంకరుల యొక్క సూచన ప్రకారం ఆ రాజు యాగం చేసి ఆ దక్షిణలన్నింటినీ కూడాను బ్రాహ్మణులకు సమర్పించి అచరకాలంలో సత్సంతానాన్ని పొందారు. ఒకనాడు ఆర్యాంబ తన ఇంట్లో కుమారుడితో మాట్లాడుతూ ఉండగా అక్కడికి అగస్త్యుడు, గౌతమ మహర్షి, దధీచి ప్రముఖులైన మునులందరూ కూడాను కలిసి వచ్చారట. తల్లి కొడుకులు వాళ్ళని సముచితంగా సత్కరించిన తర్వాత తల్లి ఆర్యాంబ ఆ మునుల గురించి ఇలా అంటుంది: మహర్షుల్లారా, మహానుభావులు మీరు, ఎన్నో వేల దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తేనే మీరు దర్శనమివ్వరు. అటువంటి మీరు నా కుమారుడు 8 ఏళ్లకే సర్వ విద్యలు నేర్చుకొని ఇన్ని మహిమను ఇలా చూపగలుగుతున్నాడు. మీలాంటి మహర్షులు మీ అంతటా మీరుగా మా యొక్క చిన్న కుటీరానికి వచ్చి దర్శనం ఇచ్చేందుకు మేము చేసిన పుణ్యం ఏమిటి అని అడగ్గా, అప్పుడు అగస్త్యుడు, అమ్మా, నువ్వు నీ భర్త శంకరుణ్ణి సేవించి సంతానం కావాలి అని కోరినప్పుడు ఈశ్వరుడు నీకు దీర్ఘాయువులు, మూర్ఖులైన సంతానం చాలామంది కావాలా, లేక అల్పాయువు సర్వజ్ఞుడు అయినటువంటి ఒక్కడే కొడుకు కావాలా అని నీ భర్తకు కలలో కనిపించి ప్రశ్నించారు. నీ భర్త సర్వజ్ఞుడైనటువంటి ఒక్కడే పుత్రుడు చాలు అని అన్నారు. అప్పుడు ఆ శంకరుడే మీ పుణ్యం వల్ల మీకు కొడుగ్గా పుట్టాడు అని చెప్పారు. పుత్రుడు అల్పాయుష్కుడు అని అనగానే తల్లి చాలా విచారంతో ఈ బాలుడి యొక్క ఆయుష్ ఎంత అని అడిగింది. అమ్మా, ఈ కుమారుడికి 8 ఏళ్ళు, మరో 8 ఏళ్ళు మాత్రమే ఆయుష్ ఉంది అని చెప్పి వెళ్ళిపోయినారు. దాంతో ఆ తల్లి దిగులు పడిపోయి నిద్రాహారాలు మానేసి దుఃఖంలో మునిగిపోయింది. శంకరుల వేదాంత వాక్యాలతో ఆమెని, తల్లిగారిని ఊరడించారు. అనేక రకాల ప్రయత్నం చేస్తూ సన్యాసం పుచ్చుకొని జన్మరాహిత్యం కోసం ప్రయత్నం చేస్తాను, నాకు అనుమతి ఇవ్వు అని తల్లిని ప్రార్థించారు. పెళ్లి చేసుకొని పితృదేవతల యొక్క రుణం తీర్చుకొని తర్వాత నన్ను దాటించే వరకు నీవు నా కళ్ళ ముందే ఉండాలి అని తల్లి చెప్పింది. తల్లి అనుమతి లేకుండా సన్యాసం స్వీకరించడం ధర్మం కాదు అని శంకరులు వేచి ఉంటూ ఉన్నారు. ఒకనాడు ఆయన ఇంటి దగ్గరలోనే ఉన్న పూర్ణానదిలో స్నానం చేస్తుండగా ఒక ముసలి వచ్చి ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుంది. శంకరుడు తల్లిని చూసి కేకవేసి, అమ్మా, ఇవాళ్టితో నా ఆయుష్ అంతా పూర్తయిపోయింది, అందుకే ఈ ముసలి నన్ను లాగేస్తూ ఉన్నది, ఇది తప్పని గండం, ఇప్పుడైనా నాకు సన్యాసం తీసుకోవటానికి అనుమతి ఇవ్వు అని అడిగాడు. ఇప్పుడు నేను సన్యాసం తీసుకుంటే ఈ జన్మ పోయి కొత్త జన్మ నాకు ప్రారంభమవుతుంది, కనుక ఈ ముసలి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అని వేడుకున్నాడు. ఎలాగైనా పుత్రుడు బ్రతికి బయటకి రాగలిగితే అదే చాలు అని గత్యంతరం లేని పరిస్థితిలో ఆ ఆర్యాంబ తన కుమారుడికి అనుమతినిచ్చింది. వెంటనే శంకరులు ఆతుర సన్యాసం, అంటే గురువు లేకుండానే నేను సన్యాసం తీసుకున్నాను అని సంకల్పించుకొని ఆ ప్రకారంగా తమ యొక్క జీవనం సాగించటం, దాన్ని ఆతుర సన్యాసం అంటారు. వెంటనే తక్షణమే ఆ ఆతుర సన్యాసాన్ని వారు స్వీకరించారు.
ముసలి ఆయన్ని వదిలి వెళ్ళిపోయింది. శంకరుడు తల్లితో, అమ్మా, ఇప్పుడు నేను సన్యాసిని కదా, కనుక ఇంట్లో ఉండటం ధర్మం కాదు, దేశ సంచారానికి వెళ్ళిపోతున్నాను. నా యొక్క పిత్రార్జితమైనటువంటి ఆస్తిపాస్తులు తీసుకున్న దాయాదులే నీకు అన్నవస్త్రాలు ఇచ్చి పోషిస్తారు, నాకు ఆజ్ఞ ఇవ్వు అన్నాడు. ఆమెకు దుఃఖం ఆగలేదు. ఏం చేస్తుంది? ఆశ్రమ ధర్మాలు ఆమెకి తెలుసు. నాయనా వెళ్ళు, కానీ నా యొక్క అవసాన సమయంలో నా అంత్యక్రియలు జరపడానికి మాత్రం నువ్వే వస్తాను అని నాకు మాట ఇచ్చి వెళ్ళు. సన్యాసులు అలా చేయరు, కానీ నువ్వు కేవల ఈశ్వరాంశ సంభూతుడు అని ఇంతకుముందే అగస్త్యులు నాకు చెప్పున్నారు, కాబట్టి నీకు తప్పు లేదు అని కోరింది. అలాగే నువ్వు నన్ను స్మరించి రమ్మన్నగానే వెంటనే నేను ఎక్కడున్నా ఆ సమయానికి తప్పక నీ దరికి వస్తాను అని మాట ఇచ్చి శంకరులు దేశాటన కోసం బయలుదేరి వెళ్తారు. నర్మదా నదీ తీరంలో ఒక అరణ్యంలోని ఒక గుహలో సమాధి నిష్ఠలో ఉండేటువంటి గోవింద భగవత్పాదులు అనేటువంటి యతి దగ్గరికి చేరారు. ఆ గుహకి ప్రదక్షిణం చేసి ఆ గుహద్వారం దగ్గర సాష్టాంగ వందనం చేసి, స్వామి, భగవద్ అనుగ్రహంతో మీ యొక్క కృపతో బ్రహ్మనిష్ఠను పొందాలి అని నేను సంకల్పించుకొని ఉన్నాను. నా కోరికని నన్ను మీరు తీర్చాలి, మీ యొక్క శిష్యుడిగా స్వీకరించి నన్ను ధన్యుని చేయండి అని ప్రార్థించారు భగవత్పాదుల వారు. నిత్య సమాధినిష్ఠలో ఉండే ఆయన, వత్స, నీవు ఎవరు అని ప్రశ్నించారు. నిన్నటి రోజున మనం ఆ విషయం అంతా కూడా చెప్పుకున్నాం. వెంటనే శంకరాచార్య స్వామి వారు చెప్తున్నారు ఆ గోవింద భగవత్పాదుల వారికి, స్వామి, పంచభూతాలు, గుణాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ నేను కాను, ఇవన్నీ చెరిపివేయగా మిగిలేటువంటి పరమశివుణ్ణి నేను అని ఆయన జవాబిచ్చారు. ఆ మహానుభావుడు గోవింద భగవత్పాదుల వారు యోగ దృష్టితో ఈ విద్యార్థి యొక్క చరిత్రంతా కూడా తెలుసుకొని, అలాగే నీ పని నువ్వు చేసుకో అని తన యొక్క పాదాలని గుహద్వారం వైపు ఉంచి వారు ధ్యాన సమాధిలో ఉన్నారు. శంకరులు ఆ గురువు యొక్క పాదాలని శ్రద్ధతో పూజించి ఆయన వల్ల యథావిధిగా ఆ మహావాక్యోపదేశాన్ని పొంది గురు శుశ్రూష చేస్తూ వేదాంత అధ్యయనం అంతా కూడాను చేస్తూ 3 సంవత్సరముల పాటు వారి గురువుల దగ్గర శంకరాచార్య స్వామి వారు ఉన్నారు. ఆ రోజుల్లోనే ఒకసారి నర్మదా నదికి ఒక పెద్ద వరద వచ్చి గోవింద భగవత్పాదుల వారు నివసించేటువంటి గుహంతా కూడాను మునిపోయే ప్రమాదం వస్తే ఆదిశంకరాచార్య స్వామి వారు తమ యొక్క కమండలాన్ని మంత్రించి ఆ నదీ ప్రవాహానికి ఎదురుగా పెట్టారు. ఆ నదీ ప్రవాహం ఆ కమండలంలో ఇమిడిపోయి వరదంతా ఆగిపోయింది. ఇది జరిగిన కొన్నాళ్ళకి గోవింద భగవత్పాదుల వారు సమాధి నుంచి లేచి, శంకరా, తత్వమార్గం నువ్వు సంపూర్ణంగా తెలుసుకున్నావు, ఇప్పుడు నువ్వు దీన్ని దేశమంతటా విస్తృతంగా నువ్వు ప్రచారం చేయాలి. నువ్వు మొదట వెళ్ళాల్సింది కాశీనగరం, అక్కడికి వెళ్ళు. ఎందుకో తెలుసా? దానికి ఒక కథ. ఎప్పుడో హిమాలయాల్లో సత్రయాగం జరిగింది, నేను వెళ్ళాను. స్వయంగా వేదవ్యాసుడు ఆ యాగానికి వచ్చి బ్రహ్మసూత్ర అర్థాలని ఋషులకు విశదపరిచారు. నేను లేచి, మహాత్మా, వేదాలు విభజించావు, పురాణాలు సంస్కరించావు, ఎన్నో విషయాలు తెలిపావు, బ్రహ్మసూత్రాలు చెప్పావు, లోకాలకి మహోపకారం చేశావు, కానీ బ్రహ్మసూత్రముల యొక్క అర్థం సామాన్యుడికి బోధపడటం లేదు. వాటిని ఎవరెవరో వారికి తోచిన పద్ధతిలో వారందరూ వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ వ్యాఖ్యానించడం కంటే నువ్వే నీ బ్రహ్మసూత్రాలకి భాష్యం చెప్తే బాగుంటుంది అని ప్రార్థించాను. అప్పుడు ఆయన చెప్పారు నాకు, నాయనా, త్వరలో నా అంతటి వాడొకడు నీకు శిష్యుడిగా లభిస్తాడు. నది వెల్లువను తన కమలంలో బంధించి తన యొక్క శక్తినంతా కూడా చూపుతాడు. ఆ శిష్యుడే బ్రహ్మసూత్రాలకు అద్భుతమైనటువంటి భాష్యం చెప్పి వేద బాహ్య మతాలన్నీ కూడాను ఖండించి అద్వైతాన్ని స్థాపిస్తాడు అని. కనుక ఇది నీ పని, నీవు కాశీక్షేత్రానికి వెళ్ళి ఆ పని చెయ్యి అని ఆదేశించారు. శంకరులు కాశీనగరానికి వెళ్ళి ముముక్షు అనేటువంటి పండితులకు వేదాంత పాఠాలు బోధించడం ప్రారంభించారు. సనంద్రుడు, అలాగే వాసుదేవుడు లాంటి వైరాగ్య సంపన్నులు, మహామహులు ఎందరో భగవత్పాదుల వారి యొక్క శిష్యగణంలో చేరారు. కాశీలో ఒకనాడు సశిష్యులై గంగానదికి వెళ్తుండగా ఒక చండాలుడు 4 కుక్కల్ని వెంటబెట్టుకొని ఆయన దగ్గరికి రాసాగాడు. శంకరులు అతన్ని దూరంగా వెళ్ళమన్నారు.
ఆ చండాలుడు, స్వామి మీరు యతీంద్రులు, పామర జనంలాగా సామాన్యుల్లాగా నన్ను పొమ్మంటున్నారు కదా, ఎవరిని పొమ్మంటున్నారు? ఈ దేహాన్ని పొమ్మంటున్నారా, లేక దేహంలో ఉండేటువంటి దేహిని పొమ్మంటున్నారా? దేహాలైతే నీవి నావి అన్నీ కూడాను అన్నమయ స్వరూపాలే, తేడా లేదు. దేహి అందరిలోనూ ఒకటిగానే ఉంటాడు, ఆ పరమాత్మే, అసలు తేడా లేదు. ఎందుకు మీకు ఈ అహంకారం అని ఆ చండాల రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు శంకరుని ప్రశ్నించారు. శంకరులు ఆశ్చర్యపడి, అయ్యా నేను దేహాన్ని దేహిని పొమ్మనలేదు, సామాన్యంగా లోకులందరికీ కూడాను దేహాత్మ బుద్ధి ఉంటుంది. దేహం వేరు ఆత్మ వేరు అనేటువంటి భావంలో మనం ఉండం. ఈ దేహం నాది, ఈ ఉత్తరయం నాది, ఈ మాల నాది, ఈ కళ్ళజోడు నాది, నా పేరు ఇది అనేటువంటి భావంలో మనం ఉంటాం. కాబట్టి దేహేంద్రియ సంఘాతంలో మనం కొట్టుకోబోయి ఉంటాం. కాబట్టి లోకంలో ఉండేటువంటి వారందరూ కూడాను అన్నమయ స్వరూపాలే, వారికి తేడా లేదు. దేహి అందరిలోనూ ఆ పరమాత్మ అసలు తేడా లేదు అని నేను దేహాన్ని కానీ దేహిని కానీ పొమ్మనలేదు. సామాన్యంగా లోకులందరికీ కూడాను దేహాత్మ బుద్ధి ఉంటుంది కాబట్టి నీకు అంతేనేమో అని తలచి నేను పొమ్మన్నాను. దేహానికి ఆత్మకు గల సంబంధం తెలిసి ఎప్పుడూ ఆత్మనిష్టలో ఉండే నీ వంటి మహానుభావులందరూ కూడాను నాకు గురుతుల్యులే అని నమస్కరించారు. అంతలో ఆ చండాలుడు కుక్కలు అన్నీ కూడాను మాయమై సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడే ఆయనకి ప్రత్యక్షమైనాడు. శంకరుడు పరమానందంతో సాష్టాంగ వందనం చేసి, విశ్వేశ్వరా, చాలా పొరపాటు చేశాను. నేను దేహభావంలో నేను నీకు దాసుణ్ణి, జీవభావంలో నేనే నువ్వు, నీకు నమస్కారం అంటూ స్తుతించారు. ఈశ్వరుడు, నాయనా వ్యాస మహర్షిలాగా నువ్వు నా అనుగ్రహ పాత్రుడివి, నువ్వు బ్రహ్మసూత్రాలకి భాష్యం గ్రంథంగా వ్రాయాలి, ఇతర పండితులను శాస్త్రవాదంలో గెలిచి అద్వైత మతాన్ని స్థాపన చెయ్యాలి, ఇది దేశమంతా కూడా నువ్వు స్థాపించాలి, బ్రహ్మ విద్యను అనుసరించే శిష్యులని అక్కడక్కడా కూడాను అన్ని ప్రాంతాల్లో నియోగించాలి, ఆ తర్వాత నన్ను చేరుతావు అని అనుగ్రహించి ఆ విశ్వేశ్వరుడు అంతర్ధానమైపోయినారు. ఆ మరునాడే శంకరులు హిమాలయాల్లో ఉన్న బద్రికా క్షేత్రానికి ప్రయాణమైనారు. ఆ కథంతా కూడాను మనం రేపటి రోజు చెప్పుకుందాం. నమః పార్వతీపతయే, హర హర మహాదేవ. సర్వం శ్రీ గురుపరదేవతార్పణమస్తు.